దేవుని మాట ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబలను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానంగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని మాట చివరి వరకు విందాము, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుదాము. దేవుడు ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా, నువ్వు ఏదైనా మొక్కుకున్నప్పుడు దేవునికి ఆ మొక్కుబళ్ళు చెల్లించాలి. నువ్వు అనుకుంటావు, నేను ఇది పాస్ అయితే నేను దేవునికి ఇంత వేసుకుంటాను అని. నువ్వు మర్చిపోయావు, ఆ మొక్కుబడి నువ్వు చెల్లించలేకపోయావు. నాకు ఉద్యోగం వస్తే నేను మొదటి జీతం అంతా ఇచ్చేస్తానంటారు, అది కూడా మర్చిపోతారు కొంతమంది. అది మర్చిపోయి మళ్ళీ ఉద్యోగం పోయినప్పుడు చాలా బాధపడతారు. అదే రీతిగా ప్రతి నెల దేవునికి దశమ భాగం అంటే 100 రూపాయలకు 10 రూపాయల ప్రకారం ఇస్తాను అంటారు, అది మర్చిపోతారు. జాబు లేనప్పుడైతే ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు దేవుడితో, ఎన్నెన్నో మాటలు చెప్తారు. మరి ఆ మాట నెరవేర్చుకుంటున్నామా? నువ్వైనా నేనైనా మనందరం నెరవేర్చుకోగలుగుతున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నెరవేర్చలేని పరిస్థితిని బట్టి ఈ యొక్క సమస్యలు. దేవునికి మనం ఏదైనా మొక్కుకుంటే దాన్ని చెల్లించాలి. ప్రతి వారం ఉపవాసం ఉంటామంటాం, అది ఉండలేం. అదే రీతిగా ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాం అంటాం, అది ఉండదు. దేవుడు ఏమంటున్నాడు, శ్రేష్టమైన మొక్కుబళ్ళను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానంగా ఏం చేసుకున్నాడు? యెరూషలేమును, సియోనును ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ హృదయాన్ని ఏర్పరచుకున్నాడు. మరి నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మనం ఆయనకు మాట ఇచ్చాము. అదే మన స్నేహితులకి, మన బంధువులకి ఆయన మాట ఇస్తే వారు పదే పదే అడుగుతారు, మనం దాన్ని తీరుస్తాము. అదే దేవుడికి ఇచ్చిన మాట దేవుడు అడగడు, ఆయన మర్చిపోడు. నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను. మరి ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మొక్కుబళ్ళు ఆయనకి చెల్లించాలి. ప్రతి వారం రోజుకి ఇడ్లీ 25 రూపాయలు. అలా ఏ టిఫిన్ కొనాలన్నా రేటే, అది ఇంట్లో చేసుకోవాలన్నా దాని ఖర్చు ఎక్కువే. మరి దేవుని సన్నిధి అంటే ఆదివారం నువ్వు చందా ఎంత వేస్తున్నావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నాకు డబ్బులు ఇయ్యని దేవుడు అంటలేదు, కానీ దేవుడు ఇచ్చేవారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి మనం ఇచ్చేవారంగా ఉంటున్నామా, ఇవ్వని వారంగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. ఈ రోజు నుంచి మనం వారానికి ఎంతో ఖర్చు అవుతుంది. కోడి మాంసం కొనాలంటే రేటు, ఏది కొనాలన్నా ఖరీదే. మరి ఆ ఖరీదులో ఒక సగమైన దేవునికి ఇవ్వగలుగుతున్నామా, లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నామా? నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు ఇస్తే దేవునికి వందనాలు, దేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఇవ్వకపోతే దేవుని సన్నిధిలో మనం ఇచ్చేవారంగా ఉండాలి. ప్రతి వారం ఆయన ఇచ్చిన దాంట్లో మనం 100కి 10 రూపాయలు చొప్పున నెలకు ఒకసారి 10వ వంతు ఆయన యొక్క సన్నిధిలో ఇవ్వడం ద్వారా మన కుటుంబాలు మన ఎంతో ఆశీర్వాదాలు పొందగలం. మన కుటుంబం అంతా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేక మందికి ఇచ్చే చేయిగా దేవుడిని ఉంచుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి ఇచ్చేవారిని ఏమాత్రం అయినా త్రోసివేసే దేవుడు కాదు. నా బిడ్డ ఇచ్చింది నేను చెయ్యాలి అనుకునే దేవుడు. నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు ఆయన ఓడలో ఉన్నాడు. ఓడ తలుపులు ఎవరు వేశారు? దేవుడు వేశాడు. అయితే అది తేలుతుంది నీటిలో. నోవాహు దేవుడిని ఎంతగానో ప్రేమించాడు, ఆయన మాట ఆయన ఆజ్ఞాపించింది చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడంట నోవాహుని. బైబిల్లో రాసి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు?
బాగా గాలిని రప్పించి అది ఒక నీరంతా ఎండిపోయేలా చేశాడు ఆయన. అలాగా మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు ఆయన. నువ్వు ఎన్నోసార్లు ఆయన మొక్కుకున్న మొక్కుబళ్ళు నువ్వు చెల్లించావు. దేవుడు నిన్ను ఏమాత్రం విడువడు, వదలడు, ఎడబాయడు. ఎడబాయని దేవుడు నీతో ఉంటున్నాడు, విడువని దేవుడు నీతో ఉంటున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుని సన్నిధిలో మనం ఇచ్చే కొద్దీ ఆయన ఆశీర్వాదాలు మనం పొందగలం. ఎప్పుడైనా మర్చిపోయి ఉండవచ్చు మనం అనుకొని, అవన్నీ గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో చెల్లిద్దాం. దేవుడు నువ్వు అనుకున్నావు కాబట్టి దేవుడు నిన్నేం డబ్బులు అడగలేదు. నాకు డబ్బులు ఇయ్యి, నాకు నువ్వు అది ఇది అని ఏమంటలా. నువ్వు అనుకున్నావు కదా, 10వ వంతు మాత్రం దేవుని సన్నిధిలో చెల్లించాలి. అదే రీతిగా నువ్వు అనుకున్న మొక్కుబళ్ళు, నేను ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతి సాటర్డే ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, నేను ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మరి నువ్వు మొక్కుకున్నావు కాబట్టి దేవునికి అవి మనం తప్పకుండా తీర్చవలసిందే. మన పరిస్థితులను బట్టి, మన యొక్క సమస్యలను బట్టి, ఆ పరిస్థితులు అనుకూలంగా లేని కారణాలు బట్టి ఒకవేళ మాట నెరవేర్చకపోయినా, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉంటానని నువ్వు అనుకున్నావు. దేవుడు నిన్ను అనలేదు ఉపవాసం ఉండు అని. నువ్వు అనుకున్నావు కాబట్టి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా నేను ఇంత ఇవ్వాలి దేవుని సన్నిధిలో అనుకున్నావు కాబట్టి ఇచ్చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు మొక్కుకున్న మొక్కుబళ్ళు దేవునికి చెల్లించు, మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మాత్రం అడగలేదు, నువ్వు మొక్కుకున్నావు కాబట్టి నువ్వు దేవుడికి ఇచ్చడం ద్వారా నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి నాయన, శ్రేష్టమైన మొక్కుబళ్ళు తండ్రి నాయన సియోన్లో చెల్లించమంటున్నావు తండ్రి. ఎన్నోసార్లు ప్రభువా నాయన నీకు ఇవ్వాలని ఆశ కలిగి అనుకున్న ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పట్ల గొప్ప కార్యాలు చేయండి అయ్యా. మా పరిస్థితులు మార్చి, మా పరిస్థితులు అనుకూలంగా చేసి ప్రభువా తండ్రి నీ సన్నిధులు సమృద్ధిగా తీసుకెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. ప్రతి వారం ప్రభువా నాయన 20 రూపాయలు తండ్రి నాయన 10 రూపాయలు కాదు కానీ ప్రభు ఎక్కువగా ఇచ్చుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభువా తండ్రి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభువా. నీకు ఇచ్చి ప్రభా ఎక్కువగా పొందుకునే స్థితిని అనుగ్రహించండి ప్రభా. వారి ఇచ్చుట ద్వారా నీకు తండ్రి నాయన వారిని ఆశీర్వదించే దేవుడు ప్రభా. నీకు ప్రభా మేము ఇవ్వడం ద్వారా ప్రభా మా జీవితాన్ని ధన్యం చేస్తావయ్యా తండ్రి. కృపగల దేవా, మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా సమృద్ధికరంగా తండ్రి ఇచ్చుకొని లాగడం ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. నువ్వు అడగలేదు ప్రభా నాయన, మేమేం మొక్కుకున్నాము అయ్యా, మర్చిపోయాం తండ్రి. దయతో క్షమించు తండ్రి, సహాయం చేయండి ప్రభా. కృపగల దేవా, ప్రతి ఒక్కరిపై నీ కృప, నీ మేళ్ళ వర్షం కుమ్మరించండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.